పరిశుద్ధ దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన మీ ఆలయంలో ప్రవేశించి మిమ్మల్ని స్తుతించుటకు ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇగో ప్రభా, నీ విశ్వాసుల మధ్య నీ వాక్యం బోధించుటకు ప్రభా నన్ను పిలిచి ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభా మీ దృష్టికి అంగీకారముగా ఉండులాగున దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. లెంట్ కాలంలో, ఈ శ్రమల కాలంలో దాదాపు సగభాగము గడిచి ఉన్నాము. ఈ కాలమంతా కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని మార్గంలో నడుచుటకు మనల్ని మనం దిద్దుకుంటూ అనేక విధమైన దేవుని వాక్యమును ప్రభు అనుదినము కూడా మనం ఈ సంఘంలో సాయంకాల సమయం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇట్టి కృప దేవుడు మనకును మన సంఘానికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినము లెంట్ కాలంలో 4వ ఆదివారంలో మనము ఉంటున్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన అంశము యేసుతో నడుచుట, వాకింగ్ విత్ జీసస్. ఈ మండల కాలం అంతా కూడా మన ధ్యానాలు యేసుతో నడుచుట, ఆయన మార్గంలో నడుచుట, ఆయన చూపిన ఆ యొక్క దివ్య సందేశంలో, ఆయన యొక్క మార్గంలో మనము నడుస్తూ మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన పాపముల కొరకు క్షమాపణ అడుగుతూ దేవుని యొక్క సన్నిధిని వెదకుతూ మనము ఈ యొక్క 40 రోజులు కూడా గడిచే ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. ఈ 40 రోజులు అనగానే యేసు ప్రభువు తను బాప్తిజము పొంది ఆ ఎడారిలో 40 రోజులు ఆయన సైతాను చేత ఆయన శోధింపబడి మనకు చివరిగా ఆ 3 శోధనలను మాత్రమే మనము ఎరిగి ఉంటున్నాం. కానీ ఆయన అక్కడ నడిచిన 40 రోజులు కూడా అనేక విధాలుగా సాతాను చేత శోధింపబడి ఉన్నాడు. అయితే ఆ శోధనలు అన్నిటిని కూడా ఆయన జయించగల శక్తి ఆయనకు ఎలా వచ్చిందంటే, చివరిదాకా కూడా ఆయన తన యొక్క తండ్రి చేతిని పట్టుకొని నడిచి ఉన్నాడు కనుక, తన తండ్రి యొక్క సాంగత్యము ఎల్లప్పుడూ ఆయనకు ఉండినది కనుక అట్టి శోధనలు ఆయన జయించి తన యొక్క పరిచర్యను మొదలుపెట్టి ముగించిన సంఘటన మనకు తెలుసు. ఇదే విధమైన జీవితము ఈ లోకంలో మనం నడుచు ప్రతిదినము కూడా దేవుని యొక్క సాంగత్యం కలిగి యేసుతో మనము నడవవలసిన వారై ఉంటున్నాం. ఎందుకనగా ఈ లోకంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులు, ఇక్కట్లు, శోధనలు యేసు ప్రభువుకు వచ్చిన విధముగానే మనకు కూడా వస్తుంటాయి. వాటిని మనము అధిగమించుటకు ప్రభు యొక్క చేయి పట్టి మనము నడవాల్సిన వారై ఉంటున్నాం. మన క్రైస్తవ జీవితము ఇంకను బలపడటకు, దేవుని యందు మన విశ్వాసము నిరంతరము నిలిచి ఉండటకు, అనుదినము కూడా ఆ విశ్వాసములో మనం ఎదుగుటకు మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చేయి పట్టుకొని ముందుకు నడవవలసిన వారై ఉంటున్నాం. దేవుని యొక్క చేయి మనము విడిచిపెట్టినట్లయితే మన చేతిని అపహరించడానికి ఈ లోక నాయకుడు వెంటనే కార్చుకొని ఉండుట మనం చూస్తున్నాం. ఎవరిని మృంగుదుమా అని చూస్తున్న అపవాది చేతిలోకి మన చేయి వెళ్లకుండా ఉండాలంటే మనము దేవుని చేయి పట్టుకొని నడవవలసిన వారై ఉంటున్నాం. మన యొక్క ఈ క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఏదో ఈ లెంట్ కాలం 40 రోజులకు మాత్రమే అని కాదు ప్రియమైన వారులారా. ఈ 40 రోజులు అన్నది ఈ సంవత్సరానికి మనకు వచ్చిన క్రాష్ కోర్స్ లాంటిది. ఈ 40 రోజుల్లో మనము ఏ విధంగా తీర్చిదిద్దుకుంటామో, మనల్ని ఏ విధంగా ఒక మార్గంలో మనం నడిపించుకోవడానికి సిద్ధపడతామో అది చివరి వరకు మన జీవితం అంతా కూడా కొనసాగాలి. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఈ 40 రోజులకు పలాంది చేస్తాను, పలాంది చేయకూడదు, చేయను అనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం.
కేవలము ఈ 40 రోజులకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు ఉండకూడదు. ఈ 40 రోజులు అనేది టోటల్ కాన్సంట్రేషన్, మన యొక్క సంపూర్ణ సమగ్రమైన దృష్టి అంతా కూడా మన యొక్క పాప క్షమాపణను బట్టి, మనము చేసిన పాపములను తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, వాటిని మనము ముందుకు కొనసాగించకుండా ఉండడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మనల్ని మనం డిసిప్లిన్లో పెట్టుకోవడానికి ఈ 40 రోజులు పనికి రావాలే. కానీ అంతటితో ఈ 40 రోజులతో ముగిసిపోయేది కాదు. మన జీవితాంతము కూడా ఈ యొక్క క్రమశిక్షణ కొనసాగాలి. ఈ యొక్క విశ్వాస జీవితము, ఈ యొక్క పశ్చాత్తాప జీవితము జీవితాంతము కొనసాగాలి అన్నదే ఈ 40 రోజులు మనము ప్రభు పడిన శ్రమలు, ఆయన మరణము, వాటిని గురించి మనం తలపోసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దీనిని మనం అనుసరించి నడవాలి అన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది, ఆయన యొక్క అభిలాష అయి ఉంటుంది. ఇందాక మనం చదువుకున్న సువార్త పాఠంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వరకు ఉన్న ఆ యొక్క ఎపిసోడ్లో, ఆ యొక్క సంఘటనలో యేసు ప్రభు తన యొక్క ముఖ్యమైన శిష్యులను ఆయన పిలిచిన ఆ యొక్క సంఘటనను మనము చదువుతూ ఉంటాం. చేపల పట్టేవారు వారు తమ చేపలను పడుతుండగా మీరు నన్ను వెంబడించండి అని ఆయన చెప్పగా వారు వెంటనే మారు మాట్లాడకుండా, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్, వెంటనే తాము చేయుచున్న పనిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్టు మనం చూస్తున్నాం. యేసుతో పాటు నడుచుటకు వారు సిద్ధపడినట్టు మనం చూస్తున్నాం. ఈ యొక్క యేసుతో వారు నడవడానికి సిద్ధపడిన ఈ సంఘటనలో మనము 3 ముఖ్యమైన అంశాలను ఇక్కడ గమనించవచ్చు. మొదటిది, యేసుతో నడుచుట అనగా అది చురుకైన క్రియాశీలకమైన ఒక జీవిత విధానం. వాకింగ్ విత్ జీసస్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యాసివ్ లైఫ్. ఎల్లప్పుడూ కూడా చురుకుగా ఒక క్రియాశీలక పద్ధతిలో మనము జీవించవలసిన వారై ఉంటున్నాము అని గుర్తు చేస్తుంది. యేసు ప్రభు తన యొక్క పరిచర్య కాలములో అనేక ప్రాంతాలను ఆయన సందర్శించి ఉంటున్నాడు. ఆయన నడిచిన దూరము ఈ బైబిల్ స్కాలర్స్ ద్వారా తెలుపబడినది ఏమంటే 3125 మైళ్ళ దూరం ఆయన ప్రయాణించాడు. దాదాపుగా ఇప్పటి లెక్కల్లో 5000 కిలోమీటర్స్. ఈ 5000 కిలోమీటర్లు కూడా ఏ కారులోనో, బస్సులోనో, ట్రైన్లోనో ప్రయాణం చేయలేదు, నడక ద్వారానే చేశాడు. ఈ 5000 కిలోమీటర్లు నడిచే తిరిగాడు. ఎక్కడ ఒంటి మీద కానీ గుర్రం మీద కానీ తిరిగిన దాఖలాలు లేవు. ఒక్కసారి మాత్రం చిన్న గాడిద పిల్ల మీద ఎక్కాడు. మిగతా కాలమంతా ఆయన నడిచే తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయనకు ఉన్న ఆ దివ్యమైన ఆ లోకమును విడిచిపెట్టి ఈ లోకమునకు ఆయన ఇంకనూ ఎక్కువ సమాధానాలతో, ఇంకా లగ్జూరియస్ లైఫ్, ఆనందకరమైన సుఖప్రదమైన జీవితము జీవించడానికి ఆయన రాలేదు. ఆయన పరిచర్య కాలం మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాడు, ప్రచారం చేస్తూనే ఉన్నాడు, బోధలు చేస్తూనే ఉన్నాడు. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం ప్రసాదించి వచ్చాడు. జనసమూహము కూడి రాగా వారికి బోధించాడు. ఆయన తన శిష్యులకు బోధించాలంటే కొండ ఎక్కి కూర్చొని బోధించాడు. ఇలా ఆయన జీవితం అంతా కూడా ఒక క్రియాశీలకమైన జీవితము. ఎక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు, ఎక్కడా నిద్రపోయినట్టు, ఎక్కడ ఆయన ఎలాంటి కార్యకలాపాలలో ఆయన పాల్గొన్నట్టు మనం ఎక్కడ చూడము. మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన పరిచర్య ఎలాంటిదంటే తినడానికి కూడా సమయము లేనట్టుగా మనము అక్కడ చూస్తున్నాం. ఆయన జీవించినంత కాలము కూడా ఎల్లప్పుడూ చాలా చురుకుగా తన పనులు చేసుకున్నట్టే చూస్తాము. హీ లెడ్ ఎన్ వెరీ యాక్టివ్ లైఫ్, నాట్ ఎ ప్యాసివ్ లైఫ్. ఆయనకు ఉండడానికి గృహము కూడా లేదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 58వ వచనం అందరికీ తెలిసింది. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుటకు కూడా స్థలము లేదు. అనగా ఎక్కడ విశ్రాంతి తీసుకొని ఉంటాడు, ఎక్కడ కూర్చొని భోజనం చేసి ఉంటాడు, ఎక్కడ నిద్రించి ఉంటాడు, ఇవన్నీ ఒకసారి మనము ఆలోచించుకున్నట్లయితే ఆయన ఎలాంటి జీవితము ఈ లోకములో మన కొరకు జీవించాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఆయన 4 శిష్యులను అక్కడ పిలుస్తాడు. పేతురు, అంద్రేయ, యాకోబు, యోహానులను ఆయన పిలిచినప్పుడు వారు చేస్తున్న ఆ పనికి ఇదివరకే అలవాటు పడినవారు. వారు చేస్తున్న పని సులభమైన పని కాదు. సముద్ర తీరాలలోకి వెళ్ళి చేపలు పట్టే పని. ఒకసారి సముద్రంలోనికి వెళితే తిరిగి వచ్చేంతవరకు గ్యారంటీ లేదు. అలాంటి పని చేస్తూ ఉండేవారు. అలాంటి పనికి అలవాటు పడిన వారు చాలా కష్టమైన పని చేస్తున్నప్పటికీ కూడా సుఖప్రదమైన జీవితం ఉండేది. వారికంటూ ఒక కుటుంబం ఉండేది, వారికంటూ ఒక వృత్తి ఉండేది, వారికంటూ ఒక సంపాదన ఉండేది, ఉండడానికి ఇల్లు ఉండేది, సమస్తము ఉండేది. చేసే పని కష్టతరం అయినప్పటికీ కూడా పని ముగించుకొని వచ్చినాక ఉండడానికి ఇల్లు, పడుకోవడానికి స్థలము, తినడానికి తిండి, సమస్తము ఉండేది. అయితే యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు ఆయన పిలుపు ఎలాంటిదో తెలియదు. ఆయన మీరు చేపలు పట్టేవారు కానీ మిమ్మల్ని మనుషులను పట్టువారుగా చేస్తాను అని చెప్పాడు. అంటే దానికి అర్థము ఆ కాలంలో వాళ్ళకి అర్థమై ఉండదు. వారు ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. మీరు నాతో రండి అని చెప్పిన ఒక మాట, ఆ మాటను వారు వెంటనే శిరస్సావహించి తమకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టిరి. ఎవరితో నో డిస్కషన్, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎట్టుంటో ఏమో, ఎలాంటి పని చెప్తాడో ఏమో, ఏది ఎవరిని వారు అడగలేదు. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనతో పాటు వారు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. మీరు నాతో రండి, మీకు ఇంతకన్నా సుఖప్రదమైన జీవితం నేను చూపిస్తాను అని యేసు ప్రభువు చెప్పలేదు. మీరు ఇది విడిచిపెట్టి నాతో రండి, నేను మీకు బోధించేదంతా వినండి, నేను చేసే ఆశ్చర్యకరమైన కార్యములంతా మీరు తిలకించండి, నాతో పాటు ఎంతమంది తండోపతండాలుగా జనం వస్తారో చూసి ఆనందించండి అని చెప్పి పిలవలేదు. ఆయన చెప్పినదల్లా నాతో రండి, మిమ్ములను నేను మనుష్యులను పట్టువారుగా చేసేదను అని చెప్పారు. దానికి అర్థం వారికి తెలియదు. తమ జీవితం ఎలా ఉండబోతుందో తెలియదు, ఎంత కష్టతరమైనదో వారికి తెలియదు. తినడానికి తిండి ఉండదు, మనం ఉండడానికి ఇల్లు ఉండదు, మనం పోవడానికి సరైన ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఇన్ని వసతులు ఏమీ ఉండవు అని కూడా వారికి తెలియదు. కేవలము మీరు నాతో రండి అని చెప్పిన వ్యక్తి ఎవరో వారికి తెలుసు. ఎందుకంటే ఇదివరకే ఆయన చేయవలసిన కార్యములు యేసుప్రభు మొదలుపెట్టేశాడు. ఆయనను గురించి వారు విన్నారు. ఎవరితో వెళుతున్నాము అన్న సంగతి మాత్రమే వాళ్ళకు తెలుసు. వెంటనే వారు బయలుదేరి వెళ్ళినట్టు చూస్తున్నాం. నడక అన్న దాని గురించి దాదాపు మన గ్రంథంలో 400 సార్లు సూచించబడి ఉన్నది. అనగా నడకలో ఎంత ప్రాముఖ్యత ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా సైంటిస్టులు కానీ ప్రతి వారు మనకు చెప్తూ ఉంటారు, డైలీ వాక్ చేయండి, మీ బీపీ ఉన్నా వాక్ చేయండి, డయాబెటీస్ ఉన్నా వాక్ చేయండి, లంగ్ ప్రాబ్లం ఉన్నా
వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని ఇప్పటికి కూడా చెప్తుంటారు. దో ఇట్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్తుంటారు. కాబట్టి యేసు ప్రభువుతో నడుచుట అన్నది అతి సులభమైనప్పటికీ కూడా అతి శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినది. ప్రియమైన సంగమ, క్రైస్తవ జీవితం అన్నది చురుకైన జీవితంగా ఉండాలి. అది క్రియాశీలకమైన జీవితంగా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ టు రెస్ట్ అండ్ రిలాక్స్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ టు సిట్ అండ్ వాచ్. యూ హ్యావ్ టు బీ యాక్టివ్. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే మనం ఉండే పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ 2025వ సంవత్సరం అన్నది చాలామందికి టార్గెట్ ఇయర్. ఈ ఇయర్తో పలాని వాళ్ళని ఈ దేశంలో లేకుండా చేయాలి. ద టార్గెట్ ఇయర్ ఫార్ మెనీ పీపుల్ టు వైప్ అవే క్రిస్టియానిటీ ఫ్రమ్ దిస్ కంట్రీ. అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకను సిట్టింగ్ అండ్ వాచింగ్ పరిస్థితిలో ఉంటే మన యొక్క అంతము అతి సమీపంగా ఉంటుంది. ఈ సమయంలో మనం లేచి నిలబడాలి, చురుకుగా నడవాలి. మనం మాత్రం నడిస్తే చాలదు, ప్రభువు చేయి పట్టుకొని నడవాలి. యేసు ప్రభువుతో చేయి పట్టి నడిచినట్లయితే ఎట్టి పరిస్థితిని మనము ఎదుర్కోగలము. కాబట్టి ప్రియమైన సంగమ, ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ జీసస్ యూ హ్యావ్ టు బీ యాక్టివ్. క్రియాశీలకంగా ఉండాలి, చురుకైన నడక మనం నడవాలి. ఈ సమయంలో మనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనకు హెచ్చరిక ఆ కాలంలోనే ఇవ్వబడింది. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు ఈ లోకంలో నడుచుకోండి. మీ నడుములు ఎప్పుడు కట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో మనకు తెలియదు. ఆ పరిస్థితి ఏర్పడే కాలము ఇప్పుడు వచ్చి ఉండది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన సంగమ, ఆనాడు రమ్మనగానే సమస్తమును విడిచిపెట్టి శిష్యులు వెళ్ళిపోయారు. ఈరోజు మనల్ని ప్రభు రమ్మనగానే మనం మన ఇల్లు వాకిలి మన ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళవలసిన అవసరం లేదు. అది సాధ్యపడదు కూడా. అయితే నాతో రండి అనగా మనం చేయవలసిందేంటి? ప్రభుతో నడవాలి అంటే ఆయనతో పాటు రోడ్ల మీద నడవడం కాదు, మన క్రైస్తవ జీవితాన్ని క్రమపరుచుకోవాలి. అనుదినము ఆయన వాక్యము చదవాలి, అనుదినము ప్రార్థనతో ఆయనతో కలిసి మాట్లాడాలి, అనుదినము ప్రతి వారము సంఘానికి రావాలి, సంఘ కార్యకలాపాల్లో పాల్గొనాలి, సంఘస్థులందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ మనం చేసినప్పుడు ప్రభువు చేయి పట్టి మనము నడిచినందుకు సమానం అవుతుంది. ఆయనలాగా మనల్ని పిలుపు దేవుడు మీరు ప్రపంచ లోకమంతటికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పాడు కదా. ప్రతి ఒక్కరు కూడా చేతిలో మైక్రోఫోన్ తీసుకొని రోడ్లమ్మడి పడి యేసు ప్రభువు నమ్మండి, ఆయనే మార్గము సత్యము జీవము అని చెప్పి రోడ్ల మీద తిరగండి అని చెప్పడం లేదు. మీరు జీవించే జీవితము యేసు ప్రభు చేయి పెట్టి మీరు నడిస్తే మీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీరు ఎంత సంతోష సమాధానాలతో ఉంటారు అనే విషయాన్ని ఈ లోకము గ్రహిస్తేనే చాలు. అది మనం సువార్త ప్రకటన చేసినట్లే. వీరు నిజమైన క్రైస్తవులు అని లోకము చెప్పినప్పుడు మనము ఇండైరెక్ట్గా సువార్త ప్రకటించిన వారం అవుతాం. అలాంటి జీవితం మనకు రావాలంటే మనము యేసు ప్రభు చేయి పట్టుకొని అతి చురుకుగా ఈ లోకంలో జీవించవలసిన వారై ఉన్నాం. ఆది సంఘము ఏర్పడిన కాలంలో మనము అపోస్తుల కార్యంలో చదువుతాం. వారందరూ కలిసి ఒక్కటిగా ఉండేవారు, ఒకే గృహంలో కలుసుకునేవారు, కలిసి భోంచేసేవారు, వారి యొక్క కష్టాలను ఒకరికొకరు పంచుకునేవాళ్ళు, ఒకరికొకరు సహాయం చేసేవాళ్ళు. ఆ రకంగా వారు ఉండుట చూచి
వారిలోని ఆ అన్యోన్యత చూసి అనేక మంది వారితో కలిశారు. ఆ విధంగా కలిసి 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 ఏర్పడిన సంఘమే నేటి ఈ సంఘం. వారిలో ఉన్న కలయిక, వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్న ఆ సహవాసము ఈనాటికి మనలోనూ ఉంటే మన సంఘాన్ని ఎవరు వేలు పెట్టి కూడా మనల్ని ముట్టుకోలేరు. అలాంటి పరిస్థితి మనకు రావాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, మనము ఇప్పటి వరకు సుఖంగా గడిపిన కాలంలో చాలు. మన ఉనికిని లేకుండా చేసే పరిస్థితి వస్తుంది కనుక మనం నిలబడాలి, ప్రభువుతో కలిసి నడవాలి. ఇక రెండవది, యేసు ప్రభువుతో కలిసి నడుచుట చేత మనకు వచ్చే ఇంకొక కార్యం మనం చేయవలసింది ఏంటంటే, వాకింగ్ విత్ జీసస్ మీన్స్ గోయింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ జీసస్. ఆయన చూపే మార్గంలో నడవాలి. ఆయన కలిగిన గురి లక్ష్యము ద్వారా ఆ యొక్క పరిస్థితిలో మనం నడవాలి. మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. ఏ రకంగా అయితే శిష్యులు నా వెంబడి రండి ఆ మాట వినగానే వెంటనే ఏ విధంగా తమకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారో, వారికి ఇదివరకే అనేకమైన గురి ఉండవచ్చు, వారి ప్లాన్స్ డిఫరెంట్గా ఉండవచ్చు, వారు తమ కుటుంబ విషయంగా తమ ఉద్యోగపరంగా ఏదేదో చేయాలి, వారి యొక్క భవిష్యత్తు ఇలా ఉండాలి అని ఎన్నో తలంపులు వారికి ఉండవచ్చు. అయితే యేసు ప్రభు నా వెంబడి రాగా అనగానే వారి డైరెక్షన్స్ వారు వదిలిపెట్టారు, వారి గురి వారు వదిలిపెట్టారు, వారి జీవిత విధానం వదిలేశారు. యేసు ప్రభు మార్గములో ఆయన చూపించే దిశలో నడవడానికి సిద్ధపడ్డారు. మనము కూడా ప్రియమైన వారులారా అదేవిధంగా సిద్ధపడాలి. మనకు ఈ లోకంలో అనేకమైన తలంపులు ఉండవచ్చు, మన యొక్క గోల్స్ డిఫరెంట్ ఉండవచ్చు, మన టార్గెట్స్ డిఫరెంట్గా ఉండవచ్చు, మన ప్లాన్స్ డిఫరెంట్గా ఉండవచ్చు. అయితే ఎప్పుడు యేసు ప్రభువుని మనం అనుసరించి నడవాలా అని తలంచుకుంటామో అప్పుడు మన బాటను విడిచిపెట్టి ఆయన చూపించే బాటలో మనము నడవాలి. ఏ విధంగా అయితే శిష్యులు తాను వెళ్ళిపోతే తన కుటుంబం ఏమవుతుందో, తన తల్లిదండ్రులు ఏమవుతారో, భార్యాబిడ్డలు ఏమవుతారో, నా ఉద్యోగం ఏమైపోతుంది, నా రాబడి ఏమైపోతుంది అని ఆలోచించకుండా వారి మార్గంను విడిచిపెట్టి ప్రభువు మార్గంలో వారు నడిచారు. దానికి కారణం వారికి ప్రభువు మీద ఉన్న విశ్వాసము. అదేవిధంగా మనము కూడా ప్రియమైన సంగమా యేసు ప్రభువుని అనుసరించి ఆయనను అనుకరించి మనము నడవాలంటే మనకు కలిగిన మనతో ఉన్న ఎల్లప్పుడూ మనతో వచ్చే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. అందులో మొట్టమొదటి మన పాపపు జీవితం. మేము విశ్వాసులమని చెప్పుకుంటాం, మేము దేవుని నమ్ముతున్నాం, తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాం, ఆయన కుమారుడైన యేసు ప్రభువుని నమ్ముతున్నాం, ఆయన చనిపోయి సమాధిలో తిరిగి లేచి పరలోకంలోకి ఎక్కి ఉన్నాడని నమ్ముతున్నాను, తిరిగి ఒకరోజు తీర్పు తీర్చుటకు వచ్చును నమ్ముతున్నాను, పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నాను, ఇవన్నీ నమ్ముతున్నాను కనుక నేను బలమైన విశ్వాసిని అని మనం అనుకున్నామంటే చాలదు. ఈ చెప్పే విశ్వాస సూత్రములన్నీ కూడా నోటి ద్వారా చెబుతున్నాం, అక్కడికక్కడే అది ముగిసిపోతుంది. మనం నిజమైన విశ్వాసము జీవిస్తున్నాము అని అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. ఎందుకంటే అందరము పాపము చేసిన వారే, నీతిమంతుడు అనబడిన వాడు ఎవ్వరూ లేరు. కాబట్టి మనం అందరం కూడా ఆ కోవకు చెందినవారు కనుక మనలోని పాప జీవితమును విడిచిపెట్టాలి. మనలో అనేకులు దేవునితో నేను ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉంటున్నాను, రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను, గుడికి పోతాను, అన్నీ చేస్తున్నాను, కాబట్టి నాకు పరదేశంలో సీట్ ఖాయం, నా బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అనే ఊహలో చాలామంది ఉంటాము. అదే ఊహలో ఉంటూనే ఈ లోక సంబంధమైన ఆశలు కానీ ఆడంబరాలు కానీ దేని విడిచిపెట్టము. అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక చూపు, ఇక్కడ ఒక చూపు.
ఇలాంటి జీవితము మనము జీవిస్తున్నాం ప్రియమైన సంగమా. యేసు ప్రభువు కోరేది అలాంటిది కాదు. నీవు నన్ను వెంబడించాలంటే నీ పాపపు జీవితమును విడిచిపెట్టాలి. యేసు ప్రభువును అనుకరించిన, ఆయనతో కలిసిన పాపులు అనేకులు ఉన్నారు. సుంకరులు ఆయనకు శిష్యులుగా అయ్యారు, వేశ్యలు ఆయనకు శిష్యులుగా అయ్యారు. ఆనాటి కాలంలో ఉన్న అతి నీచమైన పాపము చేసిన వారు కూడా యేసు ప్రభు యొక్క గుంపులో ఉన్నారు. యేసు ప్రభు పాపులను ప్రేమించువాడు, అయితే పాపాన్ని ద్వేషించేవాడు. ఆ పాపిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ చేయి పట్టి లేపి ఆయనతో పాటు నడిపిస్తాడు. కాబట్టి మనము యేసు ప్రభువుతో నడవాలి అంటే మన పాపపు జీవితంని విడిచిపెట్టాలి. ఇక రెండవది, మనం యేసు ప్రభువుతో నడవాలి అన్నప్పుడు మన స్వయం, యువర్ సెల్ఫ్, నేను అనే గర్వము, దానిని మనం విడిచిపెట్టాలి. అన్ని పాపములకు మూలము గర్వమే. కాబట్టి దానిని మనం విడిచిపెట్టవలసిన వారై ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, ఎవడైనను నన్ను వెంబడించకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. తన్ను తాను ఉపేక్షించుకునట అంటే మనకు కలిగినవి కాదు, మన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, మనలో ఆనుకొని ఉన్న గర్వము, మనలో ఉన్న అనేక విధములైన పాపపు కార్యములు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా మనలో చొచ్చుకొని ఉన్నాయి. వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి మన మార్గమును యేసు ప్రభు వైపు తిప్పాలి. కాబట్టి యేసు ప్రభువుని అనుసరించడము అంటే అతి సులభమైన కార్యం కాదు. ఉదాహరణకి ఒకటి చెప్తా. ఆనాడు యేసు ప్రభు ఆయన శిష్యులందరినీ ఆయనే పిలుచుకున్నాడు. అంటే క్యాంపస్ సెలక్షన్ లాగా, నూరా 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 అని పిలుచుకెళ్ళిపోయాడు. అలా కాకుండా ఈ కాలంలో లాగా ఆయనకు శిష్యులు కావాలి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనుకోండి, పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్. దానికి కావాల్సిన అర్హతలు, మొట్టమొదటి చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. రెండవది, నీవు రోజుకు 20 గంటల సేపు సంవత్సరం పొడుగునా పని చేయవలసి ఉంటుంది. నో లీవ్స్, నో వెకేషన్. దట్ ఈస్ సెకండ్ కండిషన్. మూడవది, విస్తృతంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అది కూడా ఎలా? కాలినడకన. అది నాలుగవది, నో అకామిడేషన్ ఫర్ యూ. నువ్వు బస చేయడానికి లాడ్జింగ్లు, బోర్డింగ్లు ఏమి ఉండవు. మీ నాయకుడు ఎక్కడ ఉంటే నీవు అక్కడే ఉండాలి. ఆయన ఎక్కడ తింటే, ఏం తింటే నీవు అక్కడే ఉండాలి. అనదర్ కండిషన్, యువర్ జాబ్స్ ఇన్వాల్వ్స్ రెడిక్యూల్ అండ్ పర్సిక్యూషన్. అపహాసము, నీవు హింసకు లోనవ్వాలి. ఎవరి ద్వారా అంటే నీవు ఉండే ప్రదేశంలో ప్రజల ద్వారా, లేక అక్కడ మత నాయకుల ద్వారా, లేదంటే వారి యొక్క సైన్యముల ద్వారా. ఎప్పుడు ఏ సమయంలో ఏ హింస వస్తుందో తెలియదు, భరించాలి. అనదర్ కండిషన్, నో శాలరీ, నో ఇన్సూరెన్స్, నో పెన్షన్. అనదర్ మెయిన్ క్వాలిటీ, ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా నీవు మొత్తానికి తెగించి రావాలి, వచ్చి తిరిగి వెనక్కు చూడకూడదు. నీ నాయకుని వైపే నువ్వు నడవాలి. ఉన్నవారు, అర్హత గలవారు అప్లై చేయండి అంటే ఎంతమంది అప్లై చేస్తామండి? జీతం లేదు, భత్యం లేదు, ట్రావెలింగ్ అలౌన్స్ లేదు, ఏమీ లేదు. యూ హ్యావ్ టు వాక్. హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ అప్లై. నోబడి విల్ అప్లై. అయితే చివరిగా కింద ఒక నోట్ ఇచ్చినారు. ఇంత కష్టం అనుభవించే గారికి కొన్ని సుఖాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిది, యూ విల్ బీ టీచ్డ్ బై ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. నీకు బోధించే బోధకుడు
ఈ లోక సృష్టికర్త, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు నీకు స్నేహితుడుగా అవుతాడు. ఆయన ఉన్నప్పుడు ఎక్కడైతే నీవు నీ యొక్క పాపపు జీవితం గడిపినావు, నీ పాపములన్నీ తుడిచివేయబడి నీతిమంతుడగుతావు. నీకు ఆయనతో పాటు ఉన్నందుకు పరలోక రాజ్యంలో స్థానము స్థిరపరచబడుతుంది అని కింద ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంగమ, యేసు ప్రభువుని అనుకరించి నడవడం అన్నది సులభమైనది కాదు, అయితే కష్టమైనది కూడా కాదు. ఎందుకంటే ఆయన వెంబడి నడుచుట బాల్యము నుండి కూడా మనకు నేర్పబడినది. దాన్ని మనం అనుసరించాలి. దేవునితో పాటు నడవాలంటే రెండో కండిషన్, నీవు నీ యొక్క పాపపు జీవితమును విడిచిపెట్టాలి. నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మార్గములో నీవు నడవాలి. అలా నడిచినప్పుడు నీకు నష్టమైనట్టు కనపడుతుందే కానీ జీవితంలో నీ అంత సుఖపడేవాడు ఇంకొకరు ఉండరు. ఇక మూడవది, యేసు ప్రభువుతో మనము నడవాలి అంటే సహవాసం కలిగిన వారై ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా అందరితో సహవాసం కలిగి జీవించాడు. ఆయనకు శత్రువులంటూ ఎవరు లేరు. ఆయనకు శత్రువులు ఉన్నారు కానీ ఆయన వారిని శత్రువులుగా భావించలేదు, వారిని కూడా మిత్రులుగా భావించారు. ఆయనను హింసించిన వారికి కూడా ఆయన క్షమించాడు, ప్రేమ చూపించాడు. అలాంటి సహవాసం కలిగిన వారై మనము ఈ లోకంలో జీవించాలి. యేసు ప్రభువుతో సహవాసం కలిగి జీవించడం అన్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. ఆయన యేసు ప్రభువు తన యొక్క శిష్యులతో కలిసి ఉన్నప్పుడు సహవాసపూర్వకంగానే ఆయన జీవించాడు. తను వేరు, తన శిష్యులు వేరు అని చూడలేదు. ఐ యామ్ ది మాస్టర్, యు ఆర్ మై స్లేవ్. నేను నీకు యజమానిని, నేను నీకు బోధకుడును, నీవు నాకు శిష్యుడు మాత్రమే అని ఎక్కడ ఆయన సూచించినట్టు, ఆ యొక్క భేదం కలిగించినట్టు మనం చూడము. మార్కు సువార్త 4:34 వచనం చూద్దాం. ఉపమానం లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఇంతసేపు ఇంతమందికి బోధించి ఇంతమందిని బాగు చేసి ఇంత కష్టపడినా కొంచెం రెస్ట్ తీసుకుంటాంలే అనుకోలేదు. ఆ సమయాన్ని కూడా ఆయన తన శిష్యుల కొరకు వెచ్చించేవాడు. ఇక యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. ఆయన తీరిక కలిగిన సమయము అంతా కూడా తన శిష్యులతో గడిపాడు. ఎందుకంటే ఈ లోకములో ఆయన తరువాత ఈ సంఘాన్ని స్థాపించి దాన్ని విస్తరింప చేయవలసిన వారు ఆయన శిష్యులే. ఆయన చేసి ముగించవలసిన కార్యమును తుదముట్టించవలసిన వారు శిష్యులే. కాబట్టి ఆయన లేనప్పుడు, ఆయన ఈ లోకము విడిచి వెళ్ళినప్పుడు ఈ సంఘాన్ని స్థాపించి దానిని కాసి పెంపొందించవలసిన ఆ మహత్ కార్యము చేయవలసిన వారు, ఆ యొక్క గొప్ప బాధ్యత శిష్యులకే ఉంది. కనుక ప్రధానమైన అతి శ్రేష్టమైన సమయమునంతా కూడా శిష్యులతోనే గడిపాడు. నేను బోధకుడు, మీరు శిష్యులు. ఆ కాలంలో బోధకుడు లేకపోతే ఒక టీచర్ దగ్గర శిష్యుడు అంటే గురుకులంలో ఉండేటప్పుడు అన్ని రకాలైన బాధ్యతలు వీరే చేయాలి, వారికి కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాలి. అయితే యేసు ప్రభు అలా చూడలేదు. ఆయన శిష్యులను తన కుటుంబముతో పోల్చాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా శిష్యులు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు అన్నారు. ఆయన తల్లియు సహోదరులతో ఆయన శిష్యులను ఆయన సూచించాడు. కాబట్టి ఆయన వారిని వేరుగా చూడలేదు. ప్రియమైన వారు,
ఇక యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నాకు దాసులని నేను మిమ్మల్ని పిలవను, మీరు నా స్నేహితులు. వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అంటాం కదా. యేసు ప్రభు, మీరందరూ నా శిష్యులు మాత్రం కాదు, మిమ్మల్ని శిష్యులని పిలవను, మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు, మీ నా తల్లి సహోదరులకు సమానము అని వారితో అంతటి అన్యోన్యత కలిగి జీవించాడు. ప్రియమైన సంగమా, ఈరోజు ప్రభు మనకు తన పిలుపునిస్తున్నాడు. మనం యేసు ప్రభువుని వెంబడించగలమా? మీరు నన్ను వెంబడించండి అని చెప్పగానే సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభు చూపిన మార్గములో ఆయనతో పాటు చురుకైన క్రియాశీలకమైన జీవితం జీవించుటకు మనము ముందుకు సాగగలమా? మన యొక్క దిశ, మన యొక్క ప్లాన్స్, మన యొక్క గురి, మనం అనుకున్న కార్యములన్నింటినీ విడిచిపెట్టి యేసు ప్రభు ఏ మార్గంలో మనల్ని నడవమంటే ఆ మార్గంలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎక్కడైనా ఇద్దరు నడుచున్నప్పుడు కలిసే నడుస్తారు. వాకింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ హెల్త్ అంటాం కదా. ఇగో అక్కడ పొద్దున వచ్చేటప్పుడు ఆ స్టేడియం దగ్గర నడుచుకుంటూ ఉంటారు. యూ కెన్ సీ సో మెనీ వాకర్స్, బట్ ఐ నెవర్ సీ ఏ సింగిల్ వాకర్. ఒంటరిగా నడిచిపోయే వారిని ఎక్కువ చూడలేం. జతలుగా ఉంటారు, గుంపులుగా ఉంటారు. ఎందుకంటే గుంపులుగా ఉన్నప్పుడు, జతగా ఉన్నప్పుడు వారు మాట్లాడుకుంటారు. వీరి యొక్క స్వాగతం గురించి వాళ్ళు చెప్తారు, జోక్స్ వేసుకుంటారు, ఇంటి విషయాలు మాట్లాడుకుంటారు, ఉద్యోగ సమస్యల గురించి మాట్లాడుకుంటారు. వాకింగ్ ఈజ్ ఫర్ టాకింగ్. సో వెన్ యూ వాక్ విత్ జీసస్, యూ విల్ టాక్ విత్ జీసస్. యేసు ప్రభు నీ చేపట్టి నీతో నడుస్తూ వచ్చినప్పుడు ఏముంటుంది? సంభాషణ తప్ప. నీ మనసులో ఉన్నది ఆయనకు చెప్తావు. నీ యొక్క కోరికలన్నీ ఆయనకు చెప్పవచ్చు. ఆయన వినుటకు చెవులు గలవాడు, అన్నీ వింటాడు. కాబట్టి ప్రియమైన సంగమ, ఆనాడు వారిని పిలిచిన దేవుడు ఈనాడు మనలను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా పొందిన బలము ఎలాంటిదంటే, అందరూ చదువురాని వారు, పామరులు, ABCD 1 2 3 కూడా తెలియవు. అలాంటి వారు లేచి నిలవబడి మాట్లాడితే, పేతురు అక్కడ సభలో మాట్లాడితే వేలాది మంది విన్నారు. దాదాపు 3000 మంది అక్కడికక్కడే ప్రభువు వైపు తిరిగారు. వారికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? అంత తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువుతో నడిచారు కాబట్టి. ఇదిగో వీరు లోకాన్ని తలకిందులుగా చేయవారు అనే గొప్ప మాట ఆ యొక్క సైనికులు మతాధిపతి నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? అంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? వారు యేసు ప్రభువుతో నడిచారు కనుక. వీరిని చూచి ఆ యొక్క సైన్యమే గజగజలాడింది. మత నాయకులే భయపడ్డారు. వీరిని ఇక్కడ నుంచి తరిమేయాలి, వీరు ఇక్కడ ఉండకూడదు అనే స్థితికి వారు పామరులు రాగలిగినారంటే, వచ్చారంటే అందుకు కారణము విశ్వాసముతో తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభు చేపట్టి వారు నడిచారు కనుకనే ఆ బలం వచ్చింది. ప్రియ సంగమా, మనము ఆయన చేపట్టి నడిస్తే మనకు ఆ బలం రాదా? ఇవ్వడా ప్రభు? మనల్ని చూసి ఈ లోకము గజగజడాలి. లోకాన్ని చూసి మనం కాదు, అయ్యో మనం ఏమైపోతామో అని చెప్పి మనం పోయి దాక్కోవాల్సిన అవసరం లేదు. ఎంతటి శక్తి వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి రాజ్యాంగాలు వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి నాయకులు వచ్చినప్పటికీ కూడా మన దగ్గరికి రాలేని పరిస్థితి రావాలి. అది రావాలి అంటే మనము యేసుతో కలిసి నడవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ప్రియమైన దేవా, ఇదిగో ప్రభువా, మేము కూడా నీ చేపట్టి నడవాలి అని కోరుకుంటున్నాం. నీ శిష్యులకు ప్రభువా నీవు ఇచ్చిన ఆ బలము, శక్తి మాకు కూడా ఇవ్వండి. మేము ఈ లోకములో పిరికి వాళ్ళగా కాకుండా
ధైర్యవంతులుగా ప్రభా ఈ లోకంలో మేము తలెత్తుకొని తిరుగుటకు మీరు మా ఆ శక్తిని బలమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనకును మన తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.